అరుణ్ గారు సార్ చెప్పండి. మనం ఇప్పుడు ఈరోజు ధైర్యంగా తీసుకెళ్ళినటువంటి ఇప్పుడు కవిత ఫేస్ ఒకవేళ చూసాము. ఈరోజు అన్ని స్క్రీన్స్లలో కూడా ఈరోజు కవిత ఎంత ధైర్యంగా ఎవిడెన్స్ ని ఎంత బహిరంగంగా చూపించుకుంటూ అటు మీడియాకు కూడా చూపించుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనం అందరం చూసాము. సో మొదట వెళ్ళినప్పుడు ఒక ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. తన పర్సనల్ ఫోన్ అక్కడ ఉంది. సో మిగతా బ్యాలెన్స్ 9 ఫోన్లను ఈరోజు ఆమె తీసుకెళ్లిన సిచ్యువేషన్ ఉంది. ఈ 9 ఫోన్లకు సంబంధించి ఇంతకుముందు ఆంజనేయులు గారు చెప్తా ఉన్నారు, అందులో ఉన్నటువంటి డేటాను మొత్తం క్లీన్ షీట్ చేసిన తర్వాతే తీసుకెళ్తున్నారు, దాంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిన తర్వాతే తీసుకెళ్తున్నారు అంటున్నారు. బట్ అక్కడ ఈడీ మాత్రం ఒక ఆప్షన్ ఉంది, ఐఎంఏ ద్వారా దాంట్లో ఉన్నటువంటి డేటా అంతా రికవరీ చేయవచ్చు. దాంతో పాటుగా తను ఎన్నిసార్లు మార్చింది, ఏ సిమ్స్ మార్చింది, ఏ కాన్వర్జేషన్ చేసింది అన్నటువంటి అంశాలు కూడా తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ లీగల్గా ఒక సాక్ష్యాన్ని, అంటే ఒక సాక్ష్యం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందులో చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయంటూ కూడా ఈడీ మెన్షన్ చేసింది. సో దాన్ని అట్లా బహిరంగంగా తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్లారు వాళ్ళ ఏ పద్ధతిగా తీసుకెళ్లిరు ఎవిడెన్స్ సెల్ ఫోన్లు తీసుకెళ్లారు ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే, ఒక సెల్ ఫోన్లు తీసుకెళ్ళినప్పుడు అందులో డాటా ఏమైనా డిలీట్ అయినప్పటికీ కూడా ఇంతకు ముందు వేరే వాళ్ళకి ఎవరెవరికి మాట్లాడారని ఒక క్లారిటీ పిక్చర్ ఉంటుంది కదా, ఇతరులకు మాట్లాడిన పిక్చర్ అవుతుందో వాళ్ళ దగ్గర పోలీసు ఈడీ ఆఫీసర్స్ అవి కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఫోన్లు తీసుకురని చెప్పారు. ఒకటే రోజు తీసుకురామని నేను చెప్పారు. అంటే ఈడీ ఆఫీసర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏ టైంలో ఏది ఉపయోగపడితే దాన్ని తీసుకుంటారు, ఏ టైంలో ఏదేది ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇవి తీసుకురావాలి, మీవి ఫోన్లు అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది, తీసుకురామన్నందుకు తీసుకుపోతుండొచ్చు. బహుశా తీసుకుపోయినందుకు అక్కడ తీసుకపోతే ఏమైతే ఒకవేళ డిలీట్ చేస్తే వాళ్ళ దగ్గర ఈడీ ఎప్పుడు పిలుస్తుంది అంటే, ఫస్ట్ మిగతా సమాచారం మొత్తం సేకరించుకొని అక్కడ పిలిపిస్తారు ఎవరినే కానీ. వాళ్ళ దగ్గర క్వశ్చన్ షీట్ తయారు చేసుకునే ముందు వాళ్ళ దగ్గర మొత్తం ఎవరెవరితో ఎట్లా మాట్లాడండి, ఏ టైంలో ఏం మాట్లాడింది అవన్నీ లేకుండా ఒకరిని పిలవాలంటే అంత ఈజీగా ఎవరిని పిలవలేరు. పిలుస్తున్న సందర్భంలో అవి ఏమన్నా ఉన్నాయా, దానికి దీనికి ఏమన్నా పోలిక లేకపోతే అప్పుడు నష్టం జరుగుతుంది. అప్పుడు ఏమంటది, దట్ ఫాల్స్ కిందకి వస్తుంది కదా. అందుకోసమని ఫోన్లు తీసుకుపోయినప్పుడు ఆ నెంబరు, ఐఎంఐ నెంబరు, ఆ నెంబర్ ఈ నెంబర్ ఒకటే అని తేల్చి ఉంటుంది. ఆ నెంబర్ లో మాట్లాడిన ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియాలో మాట్లాడారు, ఆ మాటలు కూడా ఇప్పుడు ఇవాళ రేపు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు కాబట్టి అంత ఈజీగా కాదు. ఒక ఫోన్లలోకించి డాటా డిలీట్ చేసినంత మాత్రం ఏదో పోతుంది, అవన్నీ మనం ఊహించుకోవడం కరెక్ట్ కాదు. సరే, అందులో ఏముంది, ఏం సంగతి, ఏ పద్ధతిగా ఉంది అనేది విచారణ సందర్భంలో మనం ఎవరం కూడా చెప్పలేము. వాళ్ళు ఏ పద్ధతిగా తీసుకెళ్లారు, మేడం ఏ విధంగా ధైర్యంతో తీసుకెళ్ళింది, మనకి ఆ విషయాలు మనము అందులో విశ్లేషించవలసిన అవసరం లేదు, విశ్లేషించలేము కూడా. అది ఈడీ ఆఫీస్ వాళ్ళు ఏ పద్ధతిగా చేసిరు, ఎన్ని చేసిరు, ఏ సందర్భంలో ఏం దొరికింది అనేది కూడా వాళ్ళు మొత్తం కూడా ఎంత స్కానింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఏముంటది, చాలా అనాలిసిస్ చేస్తారండి ఆఫీసర్స్. కాబట్టి ఒక 10 మంది ఆఫీసర్లు ఉంటారు, నలుగురు ఉంటారు, ఒకరికొరకు ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, అందులో సైకాలజిస్టులు ఉంటారు. అప్పుడే వాళ్ళు గుర్తుపడతారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు అందులో. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా చూస్తారు. అంత ఈజీగా ఉండదు, మన మార్గంలో అంత ఈజీగా ఉండదు, వాళ్ళు చూపించినంత ఈజీగా ఉండదు. అది ఏమంటే మాత్రం అది బయటకు వస్తుంది, లేకపోతే లేదని తేలిపోతుంది. అది ఇప్పుడు మనము దానిపైన మనం ఏం కామెంట్ చేస్తాం కూడా ఆస్కారం లేదు. అది ఎట్లా బయటకు వస్తున్నది రేపు విచారణ సందర్భంగా ఎట్లా వచ్చిందని అది బయట మీడియాకి వచ్చిన తర్వాతనే మనం తెలుస్తుంది. దాని మీద మనం ఎలాంటి చర్చ కూడా మన అయితే చేయలేదు. ఎందుకోసం అంటే ఉంటుంది అది ఆఫీస్ లో వాళ్ళు అంటే ఏది అవసరం ఉన్నప్పుడు అక్కడ ఈడీ ఆఫీసర్స్ అమ్మ మీ పైన ఈ ఆరోపణ వచ్చింది, ఒక్కొక్క క్వశ్చన్ కు ఒక దాన్ని ఉంటుంది, పలాని ఈ ఆరోపణ దీని గురించి మీకేంది, దానికి సమాధానం చెప్పుకుంటారు. దానికి సమాధానం చెప్తారు. వాళ్ళకి సాటిస్ఫైడ్ కానప్పుడు ఇంకొక పాయింట్స్ మీరు ఉన్నాయి, ఈ దానిపైన ఏంది, దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు, మీరు డిశ్చార్జ్ చేసిన చెప్పారు, అవి ఉన్నాయి, అది నేను డిశ్చార్జ్ చేయలేదు సార్, నా దగ్గర ఉన్నాయి, కాకపోతే మీరు మీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళి ఉంటారు, ధైర్యంగా తీసుకెళ్ళి ఉంటారు. దాంట్లో మనం అనుమానించాల్సిన అవసరం ఉంది, దాని గురించి మనం చేయాల్సిన అవసరం. ఒకవేళ తప్పులకి అనుకో, ఆమె తప్పులు ఆమె ప్రూవ్ చేసుకుంటారు కదా. ఒకవేళ ఉంటే ఎక్కడైతే పోవు కదా, నిశ్చితం అయి ఉంటాయి. ఇవాళ రేపు టెక్నాలజీ డాటా ఎక్కడ పోయి ఎంత డిశ్చార్జ్ చేసినా కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోయింది. అందు గురించి అని దాంట్లో ఏదో బయటకు పోతుంది. మనం ఆ పద్ధతిగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదని నేను భావిస్తా ఉన్నాను సార్. ఆంజనేయులు గారు, ఇప్పుడు వర్షన్ నిన్నారు, మనకు అరుణ్ కుమార్ గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడున్న టెక్నాలజీలో రికవరీ చేసేటువంటి ప్రతి సత్తుంది. అండ్ మోరోవర్ ఒక ఎవిడెన్స్ని పొందుపరిచే ముందు దానికి సంబంధిత ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నప్పుడే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో అరుణ్ పిల్లయ్యకి సంబంధించినటువంటి ఈ విచారణలో భాగంగా, మనీష్ సిసోడియాకి సంబంధించిన విచారణలో భాగంగా ఇద్దరిని విచారించినప్పుడు కూడా
ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలలో ఫోన్ కాన్వర్జేషన్ అంతా జరిగింది అనేది ఒక ప్రశ్న వినిపించింది. సో దాని బేస్డ్గానే కొంత ఈడీ ప్రశ్నిస్తుంది అనేది ఈరోజు టాక్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు అరుణ్ కుమార్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది, దాంట్లో ఉన్న డేటాను ఖచ్చితంగా రికవరీ చేస్తారు. సో అందులో క్లీన్ షీటా లేదా ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంటున్నారు. సో మనం చూస్తున్నాము ఇప్పుడు ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోన్ని ఎలా మీరు స్వాధీనం చేసుకుంటారు అని ప్రశ్నించింది. సో ధైర్యంగా లోపలికి తీసుకెళ్ళి, సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? తప్పు చేసేవారు మహిళల పురుషులను కాదండి, తప్పు ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అడుగుతూ అక్కడ ఈడీ అడుగుతుంది. తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆన్సర్ ఇస్తే తప్పేముంది? నీ తప్పు చేయలేనని చెప్పి ఇంట్లో కూర్చోవడం కన్నా ఒప్పు నిరూపించుకోని బయటికి నువ్వు డైరెక్ట్ గా ఆనిముత్యంలో బయటకు వచ్చి ధైర్యంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి భయంతో ఉండుతూ నేను తప్పు చేయలేను అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే కాదు కదండి. అది అయినా సరే జెంట్స్ అయినా సరే ఎవరైనా ఇద్దరికి వర్తిస్తుంది. తప్పే కదా. అదొకటి. ఈ రామచంద్ర పిల్లయ్య గారు ముందే చెప్పారు, నేను కవిత గారి బినామీ. అది రికార్డ్ అయింది. అది ఫోన్ లో ఉన్నదా డైరెక్ట్ చెప్పిరా ఈడీ దగ్గర రికార్డ్ అయింది. మరి అప్పుడు ఎందుకు చెప్పిండు మళ్ళా తర్వాత నేను అది అనాల్సింది కాదు, నేను అనాల్సి ఉండేది కాదు ఆ విషయం అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట తప్పారు. అట్లా ఉండదు కదండి. ఒక రోజు ఒక రకంగా ఒక రోజు ఒక రకంగా ఈ మామూలుగా గ్రామాలలో పోలీస్ స్టేషన్లు కావు కదా ఇవి తారుమారు చేయడానికి. ఈడీ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఈడీ. కాబట్టి ఈమె భయంతో ఉంది, తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి మధ్యలో ఇవన్నీ నాటకాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కానీ ఆమె లిక్కర్ స్కామ్ గొంతు వరకు నిండిపోయింది. గొంతు వరకు లిక్కర్ స్కామ్ లో నిండిపోయింది కాబట్టి ఆమె భయంతో ఉంది. ఆమె చేసే తప్పు తెలిసిపోయింది, ఎప్పుడో తెలిసిపోయింది. ఈ రోజు పూర్తిగా తెలిసిపోతుంది. ఇంకో కొద్ది గంటల్లోనే ఆ విషయం మనమే వింటాం, మనమే చెప్తాం. 100 కోట్ల స్కామ్ అంటే ఎంత దారుణం అండి. తెలంగాణ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టి కవిత గారు ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నారంటే ఇది మహిళా లోకానికే సిగ్గుచేటండి. మళ్ళీ తప్పు చేసి మేము మహిళలము మమ్మల్ని అక్కడ పిలవద్దు ఇక్కడ పిలవద్దు అంటే తప్పు ఎవరు చేసినా తప్పే అండి. ఖచ్చితంగా ఆమె శిక్ష అనుభవించాల్సిందే, ఆమె జైలు కూడా తినాల్సిందే. సో సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఉదయం కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళేటువంటి ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఆ లేఖలో 4వ ఆప్షన్ మనం ప్రధానంగా చూస్తే విపక్ష పార్టీలు ఎక్కడ కవిత ఎదుగుదలను ఓర్చుకోలేకే ఇటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తోంది, ఈ విధమైనటువంటి ఆరోపణలు తీసుకొస్తుంది అంటూ కూడా మెన్షన్ చేసింది. సో దీన్ని మనం ఏమనవచ్చు? ఇప్పుడు దీంట్లో ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధము మనకు అర్థమవుతలేదు. మరి కవితకు వాళ్ళ అన్న, వాళ్ళ బావ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమర్థం అర్థమవుతలేదు మనకు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కవిత నేరం చేసిందని మనం చెప్పలేదు. కవిత నేరం చేసింది అనేటువంటిది సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కనిపెట్టిండ్రు. ఆ తర్వాత ఇంతవరకు 11 మంది అరెస్ట్ చేసిండ్రు. 11 మంది ఎవరైతే 11 మంది అరెస్ట్ చేసినో ప్రతి రిమాండ్ రిపోర్ట్ల కవిత పేరుంది. కవిత ఏం చేసింది, ఎవరితోటి మాట్లాడింది, ఆమెకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఆమె 33% ఆమెకు ఉంది. ఆంధ్ర శ్రీనివాసులు వారికి 33% ఉంది, ఢిల్లీ వాళ్ళకు 33%. ఇవన్నీ కూడా వాళ్ళు నేరస్తులు ఎవరైతే చెప్పిండ్రో రిమాండ్ ఇంతవరకు అరెస్ట్ చేసినా వాళ్ళు చెప్పిండ్రు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద మాట్లాడిండ్రు. ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధం? ఆమెను ఎవరు చేయమన్నారు? పోయి ఇక హైదరాబాద్ అంతా దోచుకుండ్రు, తెలంగాణ దోచుకుండ్రు, ఇక సరిపోలేదని ఆమె ఢిల్లీకి పోయి ఢిల్లీలో సారా బిజినెస్ చేయమని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పినా ఆమె చేసింది. ఎవరు చేస్తారో వాడిని దాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన ప్రతిపక్ష పార్టీలు ఎవరు చెప్పలేదు. ఆమె ఉన్నటువంటి ఆ పార్టీ కానీ లేకపోతే ఆమె ఎంబడి ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్ సౌత్ గ్రూప్ ఎవరైతుందో వాళ్ళే ఈడీకి సిబిఐకి చెప్పారు. దీంట్లో ప్రతిపక్ష పార్టీలకు ఏం సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు శిక్షణ అనుభవించాల్సిందే. ఈమె కూడా
అదే బాట నడుస్తుంది. ప్రధానంగా ఇంకొక అంశము గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చకు వస్తున్నటువంటి అంశం అని కూడా చెప్పుకోవాలి. గత నెలలో అంటే నవంబర్ నెలలో కవిత ఫోన్లు డిస్మాండిల్ చేసింది అనేది ఒక ఆరోపణ ఉంది. అయితే నవంబర్లో ధ్వంసం చేసింది అనేది ఆరోపణ, కానీ మార్చి నెలలో ఈడీ విచారణకు హాజరైంది. సో గతంలో సెప్టెంబర్లో కూడా సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ కవిత ఇంట్లో హైదరాబాద్లో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు స్పష్టంగా అడగడం జరిగింది, మీ కాల్ డేటాతో పాటుగా మీ యొక్క ఫోన్లను కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేసినంతరం కూడా నవంబర్లో ఫోన్లు డిస్మాండిల్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నవంబర్కి సంబంధించి అంటే నవంబర్ 22న ఎగ్జాక్ట్గా 22న ఫోన్ను డిస్మాండిల్ చేసి ఫోన్ మార్చినట్టుగా ఈరోజు మెన్షన్ అవుతా ఉంది. ఈరోజు ఆమె తీసుకెళ్ళినటువంటి ఫోన్ డేటాలో కూడా ఆ పాయింట్ను మెన్షన్ చేసింది. సో దీన్ని ధ్వంసం చేసిన ఫోన్లనే మళ్ళీ అంటే రిపేర్ చేసి తీసుకెళ్ళింది అనుకోవచ్చా, లేకపోతే వేరే ఫోన్లను మార్చి తాను వాడినటువంటి ఫోన్లను మళ్ళీ ఇతర పాత ఫోన్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళింది అనుకోవాలా, లేకపోతే ఈ ఏదైతే ధ్వంసం చేసింది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, అవి రిపేర్లో ఉన్నాయని చెప్పడం జరిగింది, తన నోట తానే చెప్పడం జరిగింది. చెప్పిన ఫోన్లు మళ్ళీ ఎలా రికవరీ అయ్యాయి, మళ్ళీ ఎలా ఈరోజు ఈడీ ఆఫీస్కి వెళ్ళాయి? అంటే మేము భావిస్తున్నది ఏంటంటే, ఒకవేళ ఒరిజినల్ ఫోన్సే అయితే, ఆమె చాటింగ్ చేసిన ఫోన్లే అయితే, లేకపోతే ఈడీ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవే ఫోన్లే అయితే, ఎప్పుడైతే ఈడీ ద్వారా పత్రికలో ప్రపంచానికి తెలిసిందో, పత్రికల ద్వారా టీవీల ద్వారా ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఫోన్లన్నీ కూడా ఈ రోజు అయితే షో చేసిందో ఆ విధంగా 2 నెలల కిందనే షో చేయాల్సింది. 2 నెలలు ఉంది, 2 నెలలే మాట్లాడలేదు ఆ ఫోన్ల గురించి. ఫోన్ మన మీరు చెప్పినట్టు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా అప్పుడైనా చూపెట్టాల్సింది, ఆ ఫోన్లు ఉన్నాయి అని చెప్పాలి. ఆ తర్వాత 11వ తారీఖు నాడు ఆమె టైం అటెండ్ అయింది ఎంక్వైరీకి, అప్పుడు చూపెట్టలేదు. మళ్ళీ 16 తారీఖు మళ్ళీ డేట్ అడిగింది, అప్పుడు చూపెట్టలేదు. మళ్ళీ ఇప్పటిదాకా చూపెట్టలేదు. ఆమె ఈ రోజులు దాచుకుంటున్నాం అంటేనే ఆమె దగ్గర ఒరిజినల్ ఫోన్లు లేవనటువంటి ఒకటి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు అడ్వకేట్ గారు చెప్పినట్టు అది కూడా బయటకు వస్తుంది. ఆమె ఫోన్లు ఇచ్చినా ఇవ్వకున్నా ఎక్స్పర్ట్స్ ఉండు, ఇంతకుముందు ఎవరైతే చాటింగ్ చేసిండో ఇంతకుముందు అరెస్ట్ అయినాడో వాళ్ళే కూడా కొన్ని చెప్తుంటాయి. అన్ని టీవీలలో కూడా పేపర్లలో కూడా మనం చూసినాం. తప్పకుండా ఇవన్నీ కూడా బయటపడుతుంది. ఆమె ఈ రోజు ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ అనేటువంటి విషయాలన్నీ కూడా ఎక్స్పర్ట్స్, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. అవన్నీ కూడా తప్పకుండా బయటపడతాయి. వీళ్ళు ఏదో తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. మేము నేరస్తులం కాదు, మేము చాలా మంచివాళ్ళమని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా షో చేసిండ్రు. అవన్నీ కూడా ఎంక్వైరీలో బయటపడతాయి తప్పకుండా. అరుణ్ కుమార్ గారు మీరేమంటారు? సో డిస్మాండిల్ అయినటువంటి ఫోన్లు మళ్ళీ ఎలా రికవర్ అయ్యాయి? మనం చూసుకుంటే అక్టోబర్ 17న గత నెల దాదాపుగా 9 గంటలు కూడా కవితను విచారించారు సిబిఐ అధికారులు. ఆ రోజు కూడా అధికారులు అడిగారు, స్పష్టంగా అడగడం జరిగింది, మీకు దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి, వాటి ఫోన్లకు సంబంధించిన రికవరీ డేటా మొత్తం రికవరీ కావాలి, వాటికి సంబంధించిన ఫోన్లను మాకు ఎవిడెన్సెస్గా ఇవ్వండి అంటూ కూడా సిబిఐ అడిగింది. సిబిఐ సెకండ్ ఛార్జ్ షీట్లో మెన్షన్ అయిన తర్వాత ఈడీకి కేసు అప్పగించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం చూస్తే డిసెంబర్ మేబీ 22/08 అండ్ 2022 అంటే మనకు అక్టోబర్ మంత్లో ఫోన్ మార్చినట్టుగా మనకు స్పష్టంగా ఎవిడెన్స్ కనబడతా ఉంది. సో ఈ గ్యాప్లోనే ఫోన్లు మార్పులు చేర్పులు జరుగుతుంటాయా? మనం ఎలా చెప్పగలుగుతామండి? ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు అడిగినప్పుడు ఆ ఫోన్లు రిపేర్ లో ఉన్నాయని చెప్పింది. ఆ రిపేర్లు ఉన్నాయా లేకపోతే మొత్తం డిస్మెంట్లు అయినాయని ఇక్కడ చెప్పినట్టుగా నేనైతే ఏమీ లేదు, రిపేర్ లో ఉన్నాయి అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. ఆ రిపేర్లునే తీసుకుపోయి ఉండొచ్చు. అంటే ఏ రిపేర్ చేసినా ఎక్కడ చేసినా డాటా అయితే పోదు కదండి. ఫోన్ ఏమన్నా మార్చితే ఫోన్ ఏంటంటే నెంబర్ ఒకటి ఉంటది, ఐఎంఈ నెంబర్ ఒకటి ఉంటది కదా, ఆ నెంబర్లు అయితే చేంజ్ కావు కదా. కొన్నోళ్ళ దగ్గర షాప్ ఉంటుంది, అంత ఈజీగా చేయరు కదా సార్. అవన్నీ ఉంటాయి, మనం అంత ఈజీగా ఏదో ఫోన్లు డిస్మెంటల్ చేస్తే అయిపోతాయి అంటే అవి కాదు. కానీ వాళ్ళు చెప్పారు ఎందుకోసం అంటే మరి డిస్మెంటల్ చేసిన వాళ్ళు కూడా గుర్తిస్తారు కదా, వాళ్ళు కూడా డిస్మెంటల్ చేస్తే అప్పుడే గుర్తుపడతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటేనే ఫోన్లు ఆఫీస్ కు రానప్పుడు ఒక మాట, ఆమె ధైర్యంగా తీసుకెళ్ళింది కాబట్టి ఉంటేనే తీసుకెళ్తాయి కదా. అంత ఈజీగా ఏదో మార్పులు చేర్పులు చేసి తీసుకోకపోతే అది అంత ఈజీగా ఉండదు కదా. వాళ్ళు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఉంటారు, అందులో ఏమన్నా అవకతవకలు ఉంటే వాళ్ళు గుర్తిస్తారు. అది మనం ఎందుకోసం అంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఈడీ వాళ్ళు ఏ పాయింట్ అడిగితే ఆ పాయింట్ కు ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత విచారణ అధికారికి. ఏది అడిగితే వాళ్లకు ఆ విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలము, దాంతో పాటుగా ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత, నిర్దోషిత్వాన్ని. ఇది ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినంత మాత్రాన్ని ముద్దాయిలు గారు.
ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణ నుండి అయ్యా మేము చేయలేదు అనడానికి నిదర్శనం ఇది. ఇగో మేము పలానా దగ్గర ఉన్నాం, పలానా దగ్గర లేము, పలాంది నా ఎవిడెన్స్ నా రికార్డు ఉంది, ఇగో పలాంది ఇవి మాట్లాడినాము. మాట్లాడినప్పుడు నేను ఆ విషయాన్ని మాట్లాడలేదు. అతను ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు కాక ఎవరైనా సో ఇంకెవరైనా పిల్లే వాళ్ళు ఎవరైనా మాట్లాడంటే మనం ఆ పదాలు అందులో ఉన్నాయా? ఆ పదాలు ఎంత టైం పట్టిరు? ఆ పదాలు ఏమేమి మాట్లాడారు? అవి కూడా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ చాలా మంది ఛానల్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన మాత్రాన్నే అది ఎవిడెన్స్ కిందికి వాళ్ళ ముద్దాయిలు ఒక ముద్దాయి ఉంటాడు. ఒక ముద్దాయి ఉట్టిగానే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినంత మాత్రమే పోలీసులు ఆ ముద్దాయిని విచారిస్తారు, ఆ ఫోన్ చేసిన కూడా విచారిస్తారు. అందులో సందేహం వాళ్ళ బాధ్యత అది విచారించడం. కానీ ఆ విచారణ సందర్భంలో వీళ్ళకి ఆ నేరంతో సంబంధం ఉందా లేదా అని ప్రూవ్ చేసుకుంటారు. అయ్యా నేను మాట్లాడిన మాట వాస్తవమే, అతను నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ నేను ఈ మాట అన్నా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసిన అని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఫోన్ చేసు అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఫోన్ చేసి ఉండవచ్చు కాక. ఫోన్ చేసినంత మాత్రం నేను ఈ విషయం మాట్లాడలేదు, నేను ఈ విషయం మాట్లాడలేదు అని రికార్డు ఉంటే బయటకు వస్తుంది కదా. అంటే అంటే నేను ఇప్పుడు బినామీనా కాదా? ఎందుకోసం అంటే చెప్పిన వ్యక్తి బినామీని కాదు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఒకసారి కన్ఫెషన్‌లో ఒకసారి చెప్పిండు. దాన్ని డిసైడ్ చేయాల్సినంత అవసరం మళ్ళా పైన ఉన్నది. కోర్ట్‌లో ఉన్నది. మనం దాని గురించి కామెంట్ చేయలేం. అందుకోసమని అది కోర్ట్ డిసైడ్ చేస్తది. ఒకసారి కన్ఫెషన్ అయితే చెప్పిండు. అది మరి కరెక్ట్ మళ్ళీ తర్వాత పిటిషన్ నేను ఎట్లా చెప్పిండంటే, ఆ సందర్భంలో నన్ను ఫోర్స్ చేసి చెప్పిస్తే రకరకాలుగా ఉంటది. దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడేందంటే వాళ్ళు ఆ మేడం దగ్గర ఉన్నటువంటివి ఏదున్నా చూసుకోండి. నా దగ్గర ఉన్నటువంటి ఫోన్‌లివి, నా ఫోన్‌లివి, నా ఫోన్‌లలో నేను అట్లా మాట్లాడినట్టు గాని నాకు ఫోన్ చాలా మంది చేస్తారు. చేసినప్పుడు ఇగో ఏం మాట్లాడినావు? నేను ఇవి మాట్లాడినా ఈ విషయాలు మాట్లాడినా దీనికి సంబంధించి మాట్లాడలే. దాన్ని అడ్డం పెట్టుకొని నా మీద నేరం మోపడానికి ఆస్కారం ఉందా లేదా అని కూడా ఆమె అక్కడ జవాబు చెప్పొచ్చు కాక. చెప్పొచ్చు. అది డిపెండ్ అపాన్ ది అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్, అక్కడ వాస్తవాలు పరిశీలించినప్పుడు అది అధికారులకు తెలుస్తది. అందులో ఉన్నటువంటి మాటలు ఇప్పుడు తీసే మాటలు కూడా తీసే కొద్దిగా వచ్చింది టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ వాళ్ళు ఆఫీసర్స్ అప్పుడు చేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. బ్రేకింగ్ అందుతో ముగిసిన ఈడీ విచారణ దాదాపు ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11:30 గంటల నుంచి కూడా మన బ్రేకింగ్ అంతా ఉంది. ఉదయం 11:30 గంటలకు ఈడీ విచారణకు వెళ్ళినటువంటి కవితకి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈడీ విచారణలో భాగంగా ఏ ప్రశ్నలు సంధించారు అనేది కూడా కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. కవితకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే విచారణలో ఏ అంశాలను చర్చించారు అనేది కూడా కొంత క్లియరెన్స్ రావాల్సి అయితే ఉంది. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి విచారణలో ఏ అంశాలను అధికారులు చర్చించారు. దాంతో పాటుగా ఈ విచారణలో భాగంగా ఆమె ఈ రోజు తీసుకెళ్లినటువంటి 10 ఫోన్లకు సంబంధించినటువంటి అంశాలు మనం క్లియర్ కనబడతా ఉంది. అయితే ఈ 10 ఫోన్లకు సంబంధించినటువంటి సాక్ష్యాలను ఏమైనా ప్రొడ్యూస్ చేసేటువంటి ఉందా? దాదాపు 9 గంటల పాటు కూడా కవితకు సంబంధించిన విచారణ అనేది సాగింది. ఈ సాగినటువంటి విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలను వెతికి తీశారు అధికారులు. అండ్ దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి అంటే ఎంక్వైరీలో భాగంగా ఈ 10 ఫోన్ల డేటాను ఏమైనా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారా? అండ్ దాంతో పాటుగా ఈ 9 గంటల్లో ఏం జరిగింది అనేది కూడా సస్పెన్షన్ కనబడతా ఉంది. కవిత బయటికి వస్తే మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా కొంత సస్పెన్షన్ కనబడతా ఉంది. ఈ 9 గంటల పాటు కూడా సాగినటువంటి విచారణలో ఏ అంశాలు కీలకంగా మారడం జరిగింది, కీలకంగా మాట్లాడడం జరిగింది. కవిత ఇప్పుడు స్పష్టంగా కూడా మనకు ఈడీ కార్యాలయం నుంచి వచ్చేటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. పాత ఫోన్లతో ఆమె వెళ్ళింది. ఆ పాత్రలతో వెళ్ళినటువంటి సాక్ష్యాలు ఏమైనా బయటకు వచ్చాయా అనేది కూడా కొంత బ్రేకింగ్ కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తను తీసుకెళ్లినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి ఆధారాలు కరెక్టేనా? గతంలో ఈడీ అధికారులు అడిగినటువంటి ఫోన్లు ఏవైనా ఉన్నాయి, ఆ ఫోన్లు ఈ రోజు కవిత తీసుకెళ్లినటువంటి ఫోన్లు అవేనా అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పాత ఫోన్లతో విచారణకు హాజరైనటువంటి కవితను మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ 9 ఫోన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఏ అంశాలు దాగున్నాయి అనేది కూడా కొంత మనకు ఆసక్తిగా కనబడతా ఉంది. అందులో తనకు సంబంధించినటువంటి విచారణలో మొత్తం కూడా ఏ అంశాలను వెలించింది. దాంతో పాటుగా నిన్న 24 ప్రశ్నల్ని కూడా ఈడీ అధికారులు అడిగారు అంటూ కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అక్కడ లీగల్ అడ్వకేట్స్ తో కూడా ఆమె చర్చించింది. ఉదయం సమయంలో కూడా లీగల్ అడ్వకేట్స్ తో మాట్లాడడం జరిగింది. నిన్న 24 ప్రశ్నలు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ రోజు ఏ వేటిపై ప్రశ్నించిన ఈడీ అనుకోవాలి. అండ్ దాంతో పాటుగా మరి కవిత ఈ రోజైనా కనీసం మీడియాతో మాట్లాడుతుందా? బయటికి వచ్చినటువంటి కవిత నేరుగానే సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్తుందా, లేదా కవిత ఈ రోజైనా కొంత మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఉదయం మాత్రం ధైర్యంగా వెళ్ళినటువంటి కవిత మళ్ళీ తిరిగి అదే ధైర్యంతో బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. సో ఫైనల్ ఇప్పుడు వచ్చినటువంటి కవితను మనం చూస్తా ఉన్నాం. క్లియర్ గా కూడా కవిత తిరిగి మళ్ళీ యథావిధిగా కేసీఆర్ నివాసానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో అరుణ్ కుమార్ గారు,
సో ఫైనల్ గా మరి ఈ రోజు కూడా దాదాపు 9 గంటల వర్షం కవితకి సంబంధించిన విచారణ జరిగింది. సో ఆమె ఫోన్లన్నీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నామంటూ కూడా స్పష్టం చేస్తా ఉంది. లీగల్ గా అవసరాలతో ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు విచారణ అంతా కూడా ఫోన్లపైనే సాగింది అంటూ కూడా ఒక వార్త మనకు వినబడతా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? అండ్ తో పాటుగా ఇంతకుముందు మనం చర్చిస్తున్నటువంటి అంశం ప్రధానంగా చూస్తే అరుణ్ పిల్లై కూడా స్టేట్మెంట్ మార్చడం జరిగింది. స్టేట్మెంట్ మార్చినటువంటి ఆ విషయాలపైన కూడా కవితను విచారించుంటారా? దానిపైన ఏం విచారించకూడదు. ఫోన్లే ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్ల దాని గురించి ఆ డాటా ఇదంతా టైం బట్టి ఉంటుంది బహుశా. అది నేను చెప్తున్నాను కదా సార్. ఒకటి ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ గా ఇంకోరైనా జనం ప్రజలలో ఉండే వ్యక్తులు, ఈ పొలిటికల్ సామాజికంగా ఉండే వ్యక్తులకు ఫోన్లు వస్తాయి. అని ఆ ఫోన్లనే మనం ఆధారం చేసిన వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించామనేది అది లేదు. అందులో ఉన్నటువంటి సారాంశం ఏం మాట్లాడిన దాని సారాంశాన్ని బట్టే అది అక్కడ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటది. అది మనం అక్కడ లోపల ఏం జరిగిందని మనకు తెలియదు కదా. అందులో ఏ డాటా ఉంది, ఏ డాటా లేదు, అది వాస్తవంగా అందులో మాట్లాడిన దానికి, ఈయన చెప్పిన దానికి అలాంటి మాటలు ఉన్నాయా లేవా అది చెప్పొచ్చాక. కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్ల రీత్యా కొంత మాట జారిందో మరి చెప్పలేము. అందులో అదే మాట ఆయన చెప్పిన దాని ప్రకారం ఇందులో ఉండాలి కదా బినామీ అని. ఉంటే అది బయటకు వచ్చేది ఆటోమేటిక్. దాన్ని మనం ఊరం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు అది అలాంటి ఆంజనేయ గారు ఫైనల్ గా మీరేమంటారు? దాదాపు 9 గంటల విచారణ ముగింది, కవిత బయటకు వచ్చింది మళ్ళీ. అంటే విచారణ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చింది. కానీ ఈ ఫోన్ లో డాటా ఉంది లేదనేది మనకు క్లియర్ గా ఇప్పుడు బయటపడాలి. అది దాని విషయమే మనకు 10-15 నిమిషాలు మనకు ఆమె మీడియాతో మాట్లాడుతా, లేకపోతే మరి ఈడీ ఏమన్నా మనకు క్లీన్ చిట్ గా నిన్న జరిగినట్టుగా అవే ప్రశ్నలు రిపీట్ అయినాయా, లేకపోతే ఈ రోజు కొత్త ప్రశ్నలు రిపీట్ అయినాయా, ఫోన్లలో ఉన్న డాటా బయటికి తీసిరా, లేకపోతే ఇవి ఫేక్ ఫోన్లు అని చెప్పేసి తెలుస్తుంది అనేది కొద్ది సేపట్లో మనకు బయటపడుతుంది. మీ మీడియా ద్వారానే తెలిసిపోతుంది. ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. భయం చుట్టుకుంది కాబట్టి ఏ ఒక్క అభియోగం మోపి వాళ్ళంట ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఈడీ ఆఫీస్ లేరండి. దేశ చరిత్రలో కర్ణాటక చూసుకున్నా, ఇప్పుడు కర్ణాటక మాజీ సీఎంల కూతుర్ది కూడా పెద్ద అప్పుడు అదే ఈడీ విచారణలో ఆమె ఒక్కతే రావడం జరిగింది. కేంద్ర మంత్రులు ఈడీ విచారణలో ఒక్కరొక్కరే రావడం జరిగింది. రాష్ట్రం దేశానికి అధిపతి అయినటువంటి ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు కూడా ఒకరే పోయి రావడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా పోయి రావడం జరిగింది. కుటుంబ సభ్యులు తెలంగాణ మొత్తం ఢిల్లీలో వాలిందంటే వాళ్ళకు భయం చుట్టుకుంది. తప్పు చేసింది కవిత గారు కాబట్టి ఖచ్చితంగా తప్పును అంగీకరించే ఈ రోజు బయట వస్తుంది. త్వరలో మళ్ళా డేట్ కింద ఇవ్వచ్చు. ఆ డేటు మరి మార్చి లేకపోతే ఈ ఫోన్లలో ఈ గ్యాబులు అయితరంగా ఈ గ్యాబులు తీసుకోవటం వల్ల చాలా అనుమానాలు ఉన్నాయండి. మరి మళ్ళా దీంట్లో ఏమన్నా రాజకీయ చతుర్యం ఉందా, ఏం సంగతి? కేసీఆర్ మళ్ళా కేంద్రంతో ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే కేంద్రంతో కాంప్రమైజ్ అయ్యా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. లేకపోతే ఇప్పటికే మూడు సార్లు వీడియో విచారణకు పిలిస్తే మూడోసారి కూడా ఆమెకు మళ్ళీ డేట్ ఇవ్వడం అనేది ఇది అనుమానాలకు తావిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈడీ నిష్పక్షపాతంగా ఈయన వ్యవహరిస్తే ఖచ్చితంగా కవిత గారిని అరెస్ట్ చేయడం సాధ్యం.